వింజ వంటలకు స్వాగతం. ఈవేళ క్రిస్పీగా జొన్న దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. దీని గురించి 1 కప్పు జొన్నపిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు వరిపిండి, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం వాటర్ తీసుకొని పాన్ పెట్టుకొని బాగా కాలనివ్వాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు పిండిని ఇలా పోసుకుందాం. చుట్టూరు కొంచెం నెయ్యి వేసుకుందాం. చూడండి, కాలింది. దోశని మెల్లిగా అటువైపు తిప్పుకుందాం. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే జొన్న దోశ రెడీ అయ్యింది. దీన్ని శనగపిండి చట్నీతో కానీ కొబ్బరి